శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమ. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం మేషరాశి ఫలితాలు. ఈ వారం వీరికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి అత్యధికంగా ధన నష్టం అనేది కలగగలదు. వృత్తి వ్యవహార వ్యాపారములు నష్టాలు కలగగలవు. భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి ఉంటాయి. మిత్రులతో కానీ బంధువులతో కానీ గొడవలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులకు చదువుయందు శ్రద్ధ లేక గాలిగా తిరుగుతూ ఉంటారు. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసినతో ఫలించగలదు. వ్యవసాయదారులకు కొద్దిగా ఊరట లభించగలదు. కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు. రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఎక్కువగా ధన నష్టం కలిగి విచారంతో ఉండగలరు. గ్రహచార దోషం వలన ఇటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని: ఉదయం 6 నుండి 8 గంటల లోపల కుజగ్రహానికి చెరుకు రసముతో అభిషేకం చేసి ఎర్రని దారము చేతికి ధరించి 1 కిలో కందులు ఎర్రని వస్త్రం బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు తాంత్రిక ప్రకారంగా చండ్ర చెట్టు కర్రను 9 అంగుళాలు ఉన్న దానిని సేకరించుకొని 5 రోజులు పూజించి దానిని పారే నీటిలో పారవేసిన అన్ని కష్టాలు దూరం కాగలవు. శుభం భూయాత్.